యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ద బెస్ట్ వైర్లెస్ మైక్ అయితే మీకోసం నేను తీసుకొచ్చేసా. ఇదే మన గ్రెనెరో P10 వైర్లెస్ మైక్. ఇది మనకి బడ్జెట్లోనే వస్తుంది, అరౌండ్ 2000లో అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం దీని పూర్తి రివ్యూ అండ్ దీంట్లో ఏమి నెగిటివ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్స్ ఉన్నాయనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. మీకైతే ఒక డౌట్ రావచ్చు, బ్రో మీరు ఇది బడ్జెట్లో మైక్ అంటున్నారు కదా, ఆడియో క్వాలిటీ, నాయిస్ లెవెల్స్ కానీ ఎలా ఉంటాయి అనేసి. నేనైతే ఏం చెప్తానంటే, లైక్ మనకి ఎక్స్పెక్ట్ చేసి లైక్ డీజే హాలీ ల్యాండ్తో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. దాన్ని ఒక 90% అయితే మ్యాచ్ చేస్తుంది. నాయిస్ కూడా కొంచెం వస్తూ ఉంటుంది మనకి రా మోడ్లో పెడితే కానీ, లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్లో పెడితే కానీ. ఇప్పుడు నేనైతే రా మోడ్లోనే పెట్టున్నాను. మీకు ఆడియో అనేది ఎలా వినిపిస్తుందో మీరే వినొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఏసీ అనేది ఫుల్గా నా సైడ్కే వస్తూ ఉంది. సో ఆ ఏసీ గాలి మొత్తం ఎట్లా మనకి క్లీన్ చేస్తుంది అనేసి మీకైతే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇంకా నాయిస్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలంటే దీనిపైన మనకి ఒకటి ఏదో వస్తుంది, మఫ్ లాగా ఒకటి వస్తుంది. అది పెట్టుకుంటే మాత్రం ఇంకా నాయిస్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. బట్ నా సజెషన్ ఏమంటే, మ్యాక్స్ మీరు నాయిస్ క్యాన్సిలేషన్లో 3 లెవెల్స్ అయితే ఉంటాయి మనకి దీంట్లో. ఇది మనకి 1లో 2లో బాగా పనిచేస్తుంది, 3లో అయితే మాడ్యులేషన్ అయితే కరెక్ట్గా ఉండదు. ఇంకా మనకి లేట్ చేయకుండా దీని పాజిటివ్స్ గురించి వద్దాము. ఫస్ట్ పాజిటివ్ అయితే నేనైతే ఫస్ట్ దీని ఆడియో క్వాలిటీకే ఇస్తాను. మీకైతే నేను ప్రతి వీడియో లైక్ 15 వీడియోస్ నుంచి గమనిస్తున్నాను. నాకైతే కొన్ని మైక్స్ నేను ముందు కొనున్నాను, వైర్లెస్ మైక్ డిజిటెక్ నుంచి, వాటి నుంచి. ఫస్ట్ ఒక 2-3 వీడియోస్కి వాయిస్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి నాయిస్ అనేది ఎక్కువైపోయేసి నాయిస్ లెవెల్స్ కానీ పనిచేయకన్నా అలా అయ్యేది. దీంట్లో అయితే నేనైతే ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి దీని బ్యాటరీ. దీని బ్యాటరీ అయితే నాకు చాలా బాగా ఎక్కువ రోజులు అయితే వచ్చింది. నేను స్టార్టింగ్లో కొన్నప్పుడు నాకు ఒక 40-45% అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ రోజే ఛార్జింగ్ పెట్టాను 100%గా. ఇప్పుడు మీకు చూసుకుంటే ఎంత బ్యాటరీ అనేది ఉందో మీకే తెలుస్తుంది. ఇక్కడ 70% అయితే ఇంకా మనకి బ్యాటరీ అనేది ఇంకా ఉంది. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి మనకి దీని డిస్టెన్స్. ఈ డిస్టెన్స్లో బాగా కవర్ చేస్తుంది. 20 మీటర్స్ వితౌట్ ఎనీ అబ్స్టాకిల్స్ అయితే మనకి ఇదైతే చాలా బాగా అయితే కవర్ చేస్తుంది. అబ్స్టాకిల్స్ వస్తే వాయిస్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ మనం దీని నెగిటివ్స్కి అయితే వద్దాం. నెగిటివ్స్కి వచ్చేస్తే ఫస్ట్ అయితే నేను దీన్ని లైక్ షేప్, లుక్స్ కానీ అవంతా నేను కంపేర్ చేస్తాను. ఇదైతే మనకి అంత ఇది ప్రీమియం మైక్స్ లాగా కానీ, లేకపోతే లైక్ క్వాలిటీ బిల్స్తో వాటితో అయితే రాదు. మీరు చూసుకుంటే బాక్స్ డిజైన్ అండ్ తర్వాత కలర్ గునే గ్రెనెరో అని ఉంది కదా నేమ్, ఇది కూడా కొద్దిగా షేడ్ అయితే వచ్చేస్తుంది. లుక్స్ అయితే అలా ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా నాకు మరీ లైక్ 2000 పెట్టాం కదా, అయినా కూడా నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే లైక్ కొద్దిగా మెటీరియల్ కూడా ప్లాస్టిక్తోనే వస్తుంది. ప్లాస్టిక్తో వచ్చినా పర్లేదు, బట్ కానీ ఏదో డబ్బా ఇచ్చినట్టు అయితే ఇచ్చారు. ఎందుకంటే లైక్ నేను చెప్తాను, ఇట్లా మైక్ నేను దీంట్లో పెట్టేస్తాను అండ్ అడాప్టర్ కూడా పెట్టాను అనుకోండి. ఒకవేళ నేను దీన్ని ఇట్లా షేక్ చేస్తూ ఉంటే మాత్రం సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది, లైక్ ఏదో బాక్స్లో అంతా కదిలినట్లు ఇట్లా వస్తుంది. అంత తర్వాత మనకి దీంట్లో ఇంకొక నెగిటివ్ ఏమంటే, మనకు అప్పుడప్పుడు బాక్స్ అనేది హీట్ ఎక్కుతూ ఉంటుంది. లైక్ యూస్ చేసిన తర్వాత మనకి మైక్ దాంట్లో పెట్టినప్పుడు కూడా ఛార్జింగ్ అయ్యేటప్పుడు కొద్దిగా హీట్ అనేది ఎక్కుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి భయం వచ్చేస్తుంది ఏమవుతుంది అనేసి. అదైతే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, హీటింగ్ ఇష్యూస్ దీంట్లో. ఇది ఎందుకు హీట్ అయిందో కూడా మనకు తెలియదు, బట్ కానీ ఆడియో క్వాలిటీ అనేది అయితే డ్రాప్ అయితే ఎక్కడ అవ్వలేదు. ఇవైతే నెగిటివ్స్. ఓవరాల్గా నా సజెషన్ ఏమంటే, ఎవరైనా కొత్తగా యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మైక్ కావాలంటే ఈ మైక్ని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. చాలామంది లైక్ 100K 200K సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకునే ఈ మైక్నే వాడుతున్నారు. అలా మీకైతే గమనించచ్చు ఎంత బాగా ఆడియో క్వాలిటీ ఎంత బాగా వస్తుంది అనేసి. మా సజెషన్ అయితే దీని రేటింగ్ నేనైతే ఎంత సజెస్ట్ చేస్తానంటే లైక్ 4/5 అయితే సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా. బాయ్.